అయితే మీరు ఇదంతా మీరు సక్సెస్ఫుల్గా అంటే ఫ్యామిలీ లైఫ్కి విమెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కెరీర్కి పర్సనల్ లైఫ్కి మధ్యలో చాలా నలిగిపోతారండి. మీకు తెలుసు చాలా సందర్భాలు, చాలా కేస్ స్టడీస్లో మధ్యలో నలిగిపోతారు. బట్ మీరు అలాంటి సందర్భాలు ఏం చూడలేదుగా కెరీర్కి పర్సనల్ లైఫ్కి? కెరీర్లో పర్సనల్ లైఫ్ కోసమే కదా నేను కెరీర్లోకి వచ్చింది. అదే అది వచ్చిన తర్వాత అండి మనం అనుకున్నట్టుగా ప్రతి స్టెప్ పడాలని లేదు, మనం వేసిన ప్రతి పాచిక పారాలని లేదు. చాలా ఎదురు దెబ్బలు ఉంటాయి, అవి మళ్ళీ పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఈ పర్సనల్ లైఫ్ ఇంపాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్ హ్యాండిలింగ్ మారిపోతుంది. ఎక్కడో తెలియని కాంప్రమైజ్లు, ఎక్కడో తెలియని సాక్రిఫైజులు, లేకపోతే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ యూ బెటర్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడు ఫేస్ చేయలేదండి ఇంత కెరీర్లో? అంటే 2 things సార్. ఒకటేంటంటే మనం దేనికోసం ఒక పని చేస్తున్నాం అన్న దాని మీద ఫుల్ క్లారిటీ ఉండాలి సార్. అదే పని చేసినా సరే ఈ విషయం మనకు కావాలి, దానికోసం మనం ఇది చేస్తున్నాం అన్న క్లారిటీ ముందు మనకు ఉండాలి. ఎవరో వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనేది మనం తీసుకోకూడదు సార్. రెండోది, నేను ఇదే చేస్తాను ఇది చెయ్యను. ఎస్, ఇది నాకు అవసరం, ఈ డబ్బులు నాకు అవసరం, ఈ కెరియర్ నాకు అవసరం, చాలా ఇంపార్టెంట్. కానీ దీనికంటే కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేను అన్న విషయం నాకు ఇంకా ఇంపార్టెంట్. కరెక్ట్. అన్నదాని మీద మీరు గట్టి సంకల్పం తీసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, డబ్బులు మన వాల్యూస్ని డామినేట్ చేసేస్తుంది. అలాగే మనకు దొరికేటువంటి కంఫర్ట్స్ ఉన్నాయి చూసారా, కంఫర్ట్స్ కానివ్వండి, ఒకరు మనకిచ్చేటువంటి సోషల్ మెరిట్స్ ఉన్నాయి చూడండి, సోషల్లీ మనకిచ్చేటువంటి గౌరవాలు, అవి నిజమైన గౌరవాలు కాదు. మనం ఈరోజు ఈ స్టేటస్లో ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మన చుట్టూ తిరుగుతుంటారు చూసారండి, అది మనం నమ్మి మోసపోకూడదు. అలాంటి మెరిట్స్కి, అలాంటి విషయాలకి మనం లొంగిపోయామనుకోండి, ఏదో ఒక పాయింట్లో మనం కాంప్రమైజ్ అయిపోతాం. అది ఆడవాళ్ళైతే ఒక రకంగా, మగవాళ్ళైతే వేరే రకంగా. అది మీరు చాలా గట్టి సంకల్పం తీసుకోవాలి సార్. లేదు, ఎంత డబ్బులు ఇచ్చినా సరే, ఎంత గొప్పగా మన కెరియర్ మలుపు తిరుగుతుంది అన్నా కూడా సరే, నేను ఈ పని చెయ్యను, నేను ఇలాగే ఉంటాను. దీనికి నాకు ఏదొస్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాను. నాకు 10 రూపాయలు రావాల్సిన చోట 1 రూపాయే వస్తుందా, పర్లేదు. చాలా నంబర్ 1 పొజిషన్లో ఉన్న కొంతమందితో నేను పని చేయలేను, ఒక సెకండ్ లైన్ లేదా థర్డ్ లైన్, లేదా ఆ లెవెల్కి వెళ్ళినా కూడా సెకండ్ హీరోయిన్గా, లేదా ఒక కొంచెం నా టాలెంట్కి నాకున్నటువంటి ఒకదానికి తగిన క్యారెక్టర్గా లేకుండా చిన్నదే దొరికిందా, పర్వాలేదు, చాలు, వేరే దారి లేదు. నేనేదో ఒక్కదానికే నేను ఫిక్స్ అవ్వాలి కదా సార్. సో మన మారల్ వాల్యూస్కి ఓపెన్గా చెప్పాలంటే, మారలీ మనం కరెక్ట్గా ఉండాలి, ఎథిక్స్తో ఉండాలి అని మనం డిసైడ్ అయితే, ఎస్, కొన్ని విషయాలు మనకు జరగవు, కొన్ని విషయాలు మనకు దొరకదు, దానికి మనం ఫిక్స్ అయిపోవాలి. బాధపడడానికి అక్కడ చోటు లేదు సార్. లేదు, నాకు అదే కావాలి, నేను అక్కడ రీచ్ అవ్వాలి, లేదా ఆ విషయం నాకు దొరికితే బాగుంటుంది, నా కెరియర్లో కానీ లేదా నా లైఫ్లో కానీ నేను వేరే లెవెల్కి నేను వెళ్ళగలను అని మీకు అనిపిస్తుంది, మీరు చెయ్యాలనుకుంటున్నారా, దెన్ యూ ఫిక్స్, దానికి ఫిక్స్ అయిపోండి. ఏదో ఒక్కదానికే కదా మళ్ళీ దాని మీద రిగ్రెట్స్ ఉండకూడదు. రిగ్రెట్స్ ఉండకూడదు, ఇలా జరగడానికి కూడా రిగ్రెట్స్ ఉండకూడదు. సో పర్సనల్గా మీరు ఏదైతే డిసైడ్ అయ్యి నా లైఫ్ని నేను ఇలా తీసుకెళ్తాను, నాకు ఇది చాలు, ఉన్న దాంట్లో నేను తృప్తిగా నేను బ్రతకగలను, ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉండగలను అని మీకు అనిపించింది అనుకోండి సార్, అసలు పట్టించుకోకండి సార్. ఈ డబ్బులు అనేది కానీ,
మీకు సోషియలీ ఒక నంబర్ 1లో ఉన్నారు, ట్రెండింగ్లో ఉన్నారు, మీరు ఇప్పుడు మామూలు కాదు, అది కాదు ఇది కాదని మీ చుట్టూ 100 మంది తిరగడాలు, మీరు అలా చూస్తే 10 మంది, ఇలా చూస్తే 10 మంది రావడాలు, ఇవేవి కూడా నిజం కాదు సార్. అవన్నీ మాయ. ఆ పర్టికులర్ సందర్భం వరకే, ఆ సమయం వరకే వాళ్ళందరూ కాకుల్లాగా ఎగిరిపోతారు. ఆ తర్వాత మీరు కూర్చొని ఇంత చిన్న టైంకి లేదా ఇంత చిన్న ఒక సమయానికి మనం చాలా విలువైనది కోల్పోయామా అని ఆలోచించి బాధపడ్డారనుకోండి, అది అసలైన ఓటమి. అది చేయకూడదు. అంటే మొన్న అదేనండి చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పారు. చిరంజీవి గారు మొన్న స్టేజ్ మీద మనశంకర్ వరప్రసాద్ గారి సక్సెస్ మీట్ లో చెప్పారు, విమెన్ షుడ్ కమ్ ఇన్. కరెక్ట్. విమెన్ షుడ్ కమ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు అన్ని పార్ట్స్లోనే ఉన్నారు కదా, ప్రొడక్షన్లో ఉన్నారు, ఆర్ట్ డైరెక్షన్లో ఉన్నారు, అన్నిట్లో, మ్యూజిక్లో ఉన్నారు, సరే సింగింగ్లో కూడా. డిజైనర్స్ ఎంతమంది ఉన్నారండి? చిరంజీవి గారు, సాక్షాత్ చిరంజీవి గారు అమ్మాయి ఉన్నారు, ఆవిడ ప్రొడ్యూసరు. నాగబాబు గారు అమ్మాయి ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యారు. అశ్విని దత్ గారు అమ్మాయిలు అసలు భీకరమైన ప్రొడ్యూసర్, పెద్ద పెద్ద హిట్లు ప్రపంచంలో తీశారు. అంతే. అండ్ కోడి రామకృష్ణ గారి అమ్మాయిలు, ఆవిడ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అమ్మాయి, అంతే. అవును, దీప్తి గారు, ఎంత మంది ఉన్నారు. అంటే చిరంజీవి గారు మొన్న చెప్పారు, మీరు దేనికి లొంగకండి, అంతే, నిలబడండి. అలాగా దేనికి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరంలే. మీ బట్టే మీరు అద్దంలో ఎలా చూసుకుంటారో సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే కనిపిస్తుంది. కరెక్ట్ కరెక్ట్ అని చెప్తే దాన్ని అనుకోండి. అంతేకాదు, ఇప్పుడు మన మన ఇండస్ట్రీయే కాదు సార్, ఇన్ జనరల్ గానీ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆడది ఏదో అనివార్య కారణాలు ఇది అది అని మనం చెప్పుకోనక్కర్లా, ఏదో ఒక్క విషయానికి లొంగిపోయింది అనుకోండి, మన నిప్పు కంటే ఫాస్ట్గా అది స్ప్రెడ్ అవుతుంది. ఆవిడ ఎలాంటి సందర్భంలో ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఏంటి అవన్నీ ఏం వెనక చూడరు సార్. ఆవిడికి ఇంకా ముద్ర వేసేస్తారు, పడిపోతుంది. దీనివల్ల పడేటువంటి అవమానాలు ఉన్నాయి చూసారా, దీన్ని ఎదుర్కోవాల్సిన విషయాలు క్యాల్కులేట్ చేసి చూస్తే నిజంగా అసలు ఇది మనకు అవసరమా అని అనిపిస్తుంది అందరికీ కూడా. సో ఆయన చెప్పింది 100% కరెక్ట్ సార్. దేనికి మీరు లొంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు లొంగిపోయి తెచ్చుకునే ఏది కూడా మీకు శాశ్వతంగా ఉండదు. అది ఆ సమయం వరకే. పర్టికులర్ థింగ్ వచ్చేసి ఇంకొక చోట ఇంకొకరి నోట వేరేలా స్ప్రెడ్ అవుతుంది. మీరు ఏ కారణం వల్ల అది చేశారన్నది బయటికి రాదు. మీ మీద చాలా చాలా బ్యాడ్గా ఒక ముద్ర పడిపోతుంది. అది ఎప్పటికీ మీరు తొడవలేరు. సో ఐ పర్సనలీ ఫీల్ సార్, నీకంటూ ఉన్నది నీ టాలెంట్తో వస్తేనే నీ దగ్గర ఉంటుంది, పర్మనెంట్గా నీ దగ్గరే ఉంటుంది. పర్మనెంట్ అది. నువ్వు ఏదో ఒక విషయాని కోసం ఇది వస్తుందని అది వస్తుందని లేదు, ఇలా ఉంటేనే ఇది జరుగుతుందని చాలా మంది చెప్తారు సార్ మన ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ అదే చెప్తున్నాను కదా, అస్సలు అది నిజం కాదు. మీరు ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలరు, ఇదే అందరూ చెప్పే ఫస్ట్ మాట. అది అస్సలు నిజం కాదు సార్, అది నిజం కాదు. ఎందుకు ఉండాలి? అప్పుడు మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు నాకు చెప్పండి? మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు? ఇప్పుడు ఒక విషయం ఉంది సార్, దాని మీద చర్చ జరుగుతుంది. ఆడది ఇలాగ ఉంటేనే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలదు అనేసి. అప్పుడు మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు? కొత్తగా వస్తున్నాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరిని తెలియదు, ఆ టాలెంట్తో వాడు సక్సెస్ అవ్వట్లేదా? కానీ ఏంటంటే సార్ ఇక్కడ ఫాస్ట్గా అన్నీ జరిగిపోవాలి, క్విక్గా అన్నీ జరిగిపోవాలి, వెంటనే ఫేమ్ వచ్చేయాలి, వెంటనే నేమ్ వచ్చేయాలి. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది వచ్చి తీసుకోలేకపోతున్నారు. వద్దు కంగారు వద్దు. ఒక్కటే ఏంటంటే సార్, మనకంటూ ఉన్న రీచ్, మనకంటూ మనకు రాసి పెట్టున్న చోటు ఇంకెవ్వరు చేరుకోలేరు, మనమే చేరుకుంటాం. చాలా పెద్ద ఫిలాసఫీ అండి. వెంకటేష్ కూడా ఈ మాట చెప్పారు. వెంకటేష్ స్టేజ్ మీద మీకు రావాల్సిన రోజున మీకు వస్తుంది, అంతే, కూల్,
చిల్గా ఉండండి, అవును. పాజిటివ్గా ఉండండి. ఏంటొకటంటే సార్, ఇప్పుడు నన్ను చూసే చాలామంది నాకు అడిగే విషయం ఏంటంటే, మీరు అలాగే మెయింటైన్ చేస్తున్నారండి, మీరు అలాగే ఉన్నారండి, మీరు కానీ దాని వెనక నా కష్టం ఎంత ఉందని నాకు తెలుసు. నేను వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా, నేను ఇంట్లో ఊరికే కూర్చున్నా కూడా రోజు నేను చేసే ఎక్సర్సైజెస్ నేను చేస్తాను. వర్కౌట్స్, యోగా కంపల్సరీ, ఎయిదర్ దిస్ ఆర్ దట్ నేను చేస్తాను సార్. ఫుడ్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో నేను ఉంటాను. అలాగే మనం అంటే ఒక్కటే సార్, మన ప్రాసెస్ అన్నది తెర మీద కనిపించడం కొంతవరకే, తెర వెనుక మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ హోంవర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. అది లేకుండా ఏదో ఒక్కరోజు, ఆ ఒక్కరోజు పండగని మనం ఇది చేద్దామంటే కుదరదు. ఇక్కడ మీరు మిమ్మల్ని మంచిగా చూసుకోండి. ఈ ఒళ్ళు అనేది ఒక దేవాలయం. ఈ దేవాలయాన్ని మంచిగా మనం కాపాడుకుంటే ఇక్కడే ఉన్నాడు దేవుడు. ఆ దేవుడు మనల్ని కాపాడుతాడు. కరెక్ట్. మనకు వర్క్ ఉన్నా లేకపోయినా సరే మనం మంచిగా మన హెల్త్ని చూసుకోవాలి. మన ఆరోగ్యం మాత్రమే కాకుండా బాడీ ఫిట్ చూసుకోవాలి. అండ్ మన కొంచెం అన్నిటికన్నా మెంటల్ కూల్, మెంటల్ కామ్, ఒక మెంటల్గా ఒక ఈక్విలిబ్రియం, బ్యాలెన్స్ చాలా అవసరం కదా మనిషికి. అది బ్యాలెన్స్ అయినప్పుడు తక్కువన్నీ ఆటోమేటిక్గా ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని బ్యాలెన్స్లో ఉంటాయండి. అది ఎప్పుడు పోతుంది అంటే సార్, మీరు దేనికోసమైనా కాంప్రమైజ్ అయినప్పుడు మీ మెంటల్ బ్యాలెన్స్ పోతుంది. అదే ప్రాబ్లం ఇక్కడ. మీరు మిమ్మల్ని మీరే ఎన్ని రోజులు చీట్ చేసుకోగలరు చెప్పండి? మీరు ఎదుటవాడిని ఈజీగా చీట్ చేసేయచ్చు, మీ మాటలతో మీరు మోసం చేసేయచ్చు, నమ్మించేయచ్చు. కానీ మిమ్మల్ని మీరు ఎప్పటికీ మోసం చేసుకోలేరు, నమ్మించలేరు. ఎందుకంటే లోపల ఒకటి చెప్తుంది, ఏ ఆపు, ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను సంతోషంగా లేను, నువ్వు ఇక ఆపుతావా? నా లోపల నుంచి ఒక వాయిస్ మీకు వినబడుతుంది, మైండ్ వాయిస్ వినిపిస్తుంది. మీరు ఎదుటవాడిని మోసం చేయొచ్చు, మిమ్మల్ని మీరు ఎప్పటికీ మోసం చేసుకోలేరు. ఒకవేళ గనక అలా చేసుకోవాలని అనుకున్నా చాలా తక్కువ టైమే. ఆ తర్వాత మళ్ళీ ఆ వాయిస్ లెగుస్తుంది, నాకు ఇది నచ్చలేదు అంటది. నేను చెప్పాను కదా నాకు నచ్చలా, నువ్వు చేసిన పని నాకు నచ్చలా అని. ప్రశాంతత ఎప్పుడు పోతుందంటే సార్, మీ లోపల ఒక వాయిస్ వినబడి కూడా మిమ్మల్ని మీరు ఈ బయట ఉన్న లౌక్యాల కోసం, బయట ఉన్న ఈ మాయల కోసం కాంప్రమైజ్ చేసుకున్నప్పుడు మీ ప్రశాంతత పోతుంది, కంపల్సరీ పోతుంది. గ్రేట్, గ్రేట్. నిజంగా అందరూ అమలు చేసుకోవాల్సిన మాటలు చెప్పారు. మోర్ ఇంపార్టెంట్లీ ఈ ప్రెసెంట్ యంగర్ జనరేషన్ జెన్జీ ఏదైతే ఉందో తాపత్రయం, తొందరగా ఓవర్ నైట్ సక్సెస్ అయిపోవాలి. కరెక్ట్. ఓవర్ నైట్ కార్లు, బిల్డింగ్లు అన్నీ కొనేసుకోవాలి. ఇవన్నీ ఒక రకమైన ర్యాట్ రేస్ అంటారు చూడండి, అది నడుస్తుంది. ఒకే మాట అంతే సార్, యూ కెన్ చీట్ అదర్స్ బట్ యూ కాంట్ చీట్ యువర్ సెల్ఫ్. రియల్లీ గ్రేట్, అంతే, రియల్లీ గ్రేట్. అండ్ మీరు మీ కెరీర్ ఎప్పటి నుంచి, నేను మిమ్మల్ని ఎమ్మెల్యేల దగ్గర నుంచి చూస్తున్నాను, అంతకుముందు కూడా ఒకటి అరా చూస్తూ వచ్చాను కదా. ఫర్ సమ్ రీజన్స్ మీరు సినిమాలు వదిలేయడం కానీ, అవును, బాటిల్ నెక్ సిచ్యుయేషన్, వద్దురా బాబు, గోవిందా వద్దు నాకు అన్న సిచ్యుయేషన్స్ వచ్చాయండి. చాలా చాలా. రేపు అంటే అడ్వాన్స్ ఇచ్చి తిరిగి తీసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. లాస్ట్ మినిట్లో హీరోయిన్ కాదు, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లో మారిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. జస్ట్ బికాస్ నేను కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వను, కొన్ని విషయాలు నేను ఇంతే అని ఉంటాను కాబట్టి చాలా ఉన్నాయి సార్ అలా, చాలా చాలా ఉన్నాయి. మీరే అని చెప్పేసి డేట్లన్నీ ఇచ్చి, ఆ డేట్లు అడ్వాన్స్ ఎలాగో తిరిగి తీసేసుకుంటారు, అది వేరే విషయం. కానీ మనకిచ్చిన మాట వెనక్కి తిరిగి తీసుకున్నప్పుడు అది కొంచెం బాధగానే ఉంటుంది సార్. సో అవన్నీ జరిగాయి, చాలా జరుగుతాయి. పడ్డారు, మీరు కూడా పడ్డారు. అవును సార్. కానీ దానికి నాకు కారణం తెలుసు కాబట్టి నేను తీసుకున్న కొన్ని ఏమంటారు, కొన్ని గట్టి నిర్ణయాల వల్లే అది జరిగాయని నాకు తెలుసు కాబట్టి ఇక నేను దాని గురించి పెద్దగా రిగ్రెట్ చేసుకోవడానికి లేదు సార్. కంఫర్టబుల్ గానే, వేరే దారి లేక ఇంకా సరేనండి, ఓకే ఓకే
అందులో అంటే మామూలు మిడ్ రేంజ్ సినిమాల పెద్ద సినిమాల మీరు అన్నీ మీరు- ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. మిక్స్డ్ అన్నీ ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.